హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టిఫిన్ సింపుల్గా మ్యాగీ చేసుకునే విధానం. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసుకున్నాను. 3 మ్యాగీ రీల్స్ అనేది తీసేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కోపు సరిపడే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసాను. వేసేసిన తర్వాత మంచిగా కొంతసేపు వేగనియాలి. దీంట్లో క్యారెట్ కానీ వేసుకోవచ్చు. నేను క్యారెట్ వేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ తర్వాత వచ్చేసి పుదీనా సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. 10-15 నిమిషాల్లోనే ఈ విధంగా మన పిల్లలకు అనేది నూడిల్స్, మ్యాగీ అనేది చేసి ఇస్తే కనుక మంచిగా తినేస్తారు. ఆ తర్వాత వచ్చేసి 2-3 గ్లాసులు వాటర్ అనేది వేసేసుకోవాలి. ఒక్కొక్క పీస్కి వచ్చేసి 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను 3 పీసులు తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ అనేది వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి బాగా మంచిగా వాటర్ అనేది ఉడికేటప్పుడు మనం మ్యాగీ నూడిల్స్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం కల్లుప్పు వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెంసేపు ప్లేట్ అనేది పెట్టేసాను, 1 నిమిషం అట్లా. ఆ తర్వాత వచ్చేసి దాంట్లోనే మసాలా అనేది ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి మనం కావాలంటే కనుక కొంచెం పాస్తా మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం దాంట్లోనే నేను నూడిల్స్తో పాటు ఇచ్చిన మసాలా వేసాను. దాని తర్వాత వచ్చేసి పాస్తా మసాలా కూడా వేసేసాను. కారం కావాలంటే కనుక కారం తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను సరిపడే కొంచెం కారం అనేది వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అనేది వేసేసి ఆ విధంగా నూడిల్స్ అనేది మంచిగా కలిపేస్తున్నాను. ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మళ్ళీ కొంచెంసేపు ప్లేట్ అనేది వేసేసి ఆ విధంగా లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసాను. వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి అనేది పెట్టేసుకున్నాను. ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.